ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం సిల్వర్ కలెక్షన్ చూద్దామండి. సిల్వర్లో బాల్స్ అన్నమాట. మీరు మేకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల బాల్స్ ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. అలానే డిఫరెంట్ సైజెస్ కూడా వచ్చాయండి. ఇందులో మీకు లీఫ్ షేప్ వచ్చింది, తర్వాత రౌండ్ షేప్ వచ్చింది, నెక్స్ట్ కొంచెం బింది షేపు, నెక్స్ట్ సిలిండ్రికల్ డబ్బా సాల్ షేపు, తర్వాత కమలం మొగ్గలు, ఇట్లా రకరకాల షేప్స్ అన్నీ ఉన్నాయి మేడం. ఒక్కొక్కటి వచ్చినప్పుడు నేను ఒక్కొక్కటి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇందులో మనకి సైజెస్ ప్రకారం చూసుకున్నట్లయితే చిన్న సైజ్, అన్నిటికంటే చిన్న సైజు 7mm నుంచి స్టార్ట్ అయింది మేడం. 9mm, 12mm, 12.5 mm వరకు ఉన్నాయన్నమాట. అంటే మిడిల్లో పెద్ద యూజ్ చేసుకొని తర్వాత చిన్న యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇప్పుడు వెళ్ళిపోదాం మేడం. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు చూద్దాం మేడం. ఫస్ట్ రెగ్యులర్ చూసే బాల్స్కి మనము డిఫరెంట్గా సైడ్కి వేసుకోవడానికి మొగ్గల మాదిరి ఇలా అన్ని రకాలు ఉన్నాయి. ఓకే మేడం, ఫస్ట్ అయితే మనము ఇది చూద్దాం మేడం. ఈరోజు ఫస్ట్ మొగ్గలు చూద్దాము. ఈ బడ్స్ లాగా ఉన్నాయి మేడం, చూడండి. ఇది వచ్చేసరికి 8.5 mm సైజ్ వస్తుంది అనమాట మేడం. ఇది సైజ్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే సేమ్ ఇలాంటి మొగ్గలే కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఇదేంటి అంటే మీకు మొగ్గ బడ్ ఎలా పొడుగ్గా ఉంటుందో అలా ఉందన్నమాట మేడం. బడ్ లాగా పొడుగ్గా ఉంది. ఇక్కడ చూపిస్తాను మేడం మీకు. ఇదిగోండి, దీని డిస్క్రిప్షన్ అసలు దీన్ని చూడగానే ఎంతో బాగుంది మేడం. ఫస్ట్ బయట సైడు ఒక లీఫ్ ఉంది మేడం. మన ఏదైనా మొగ్గ వచ్చినప్పుడు చుట్టూరా చిన్ని ఆకులతోటి కప్పేస్తుంది చూసారా, అలాంటి ఆకులు అనమాట ఇవి. అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 లీవ్స్ ఉన్నాయి మేడం. మధ్యలో ఒక పువ్వు ఉంది అన్న అర్థానికి అన్నట్టు దానికి చిన్న డాట్స్ ప్లేస్ చేశారనమాట. అంటే 3 మొగ్గలు, 3 ఆకులు, మధ్యలో ఒక మొగ్గ, దానికి పైన వచ్చే ఒక హోల్ అనమాట. దానికి పైన ఒక చిన్న బొడిపలాగా వచ్చి దానికి హోల్ వచ్చింది మేడం. అట్లానే ఇటు సైడ్ కూడా హోల్ ఉందనమాట. మనం క్యాప్ యూజ్ చేసుకోకుండా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి క్యాప్ లైక్ స్ట్రక్చర్లో గీతలు వచ్చేసాయి కాబట్టి క్యాప్ యూజ్ చేసుకోకుండా పర్లేదు మేడం. ఇది 8.5 mm సైజు మొగ్గ మేడం. కాస్ట్ వచ్చేసరికి 230 రూపీస్ అండి. 1 పీస్ కాస్ట్ 230 రూపీస్ మేడం. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఏంటంటే ఈరోజు చూపించే వీడియోలో కొన్ని లైట్ వెయిట్, తక్కువ వెయిట్తో వచ్చినాయి మేడం. కొన్ని కొంచెం అల్కా వెయిట్తో రావడం వల్ల మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అలానే కొంచెం పెరిగి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈరోజు వీడియో మాత్రమే మీకు కంప్లీట్గా అన్ని కాస్ట్లు వివరంగా చెప్తున్నాను. ఇది వచ్చేసరికి పొడుగ్గా వచ్చిన మొగ్గ అని చెప్పా కదా మేడం. ఇప్పుడు కొంచెము ఇది రేపు విచ్చుకునే మొగ్గ అనుకోండి, సపోజ్ నెక్స్ట్ డే పువ్వు విచ్చుకునే మొగ్గ లాంటి మొగ్గ మేడం ఇది. నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తున్నాను మేడం. ఇది కూడా సేమ్ అట్లాంటి మొగ్గ లాంటి స్ట్రక్చరే, కాకపోతే మీరు చూస్తున్నారు కదా ఇది కొంచెం లావుగా ఉందన్నమాట. ఇక్కడ లావుగా ఉంది. ఆకు కూడా కొంచెం ఓపెన్ బుల్ ఆకులాగా ఉంది. కొంచెం ఆకు అనేది వంకర తిరిగినట్టు ఉందన్నమాట. కంప్లీట్గా సేమ్ ఆకే మేడం ఇది. ఇగో చూడండి మేడం, నేను దీన్ని నేల మీద నిలబెడుతున్నా, సర్ఫేస్ మీద నిలబెడితే అలా నించుంది, చూస్తున్నారు కదా, అలా నించుంది మేడం. ఇది వచ్చేసరికి సైజు 9mm. ఇది లావుగా ఉంది, కొద్దిగా లావుగా ఉందనమాట. 9mm సైజు పడుతుంది మేడం. ఇది మీరు కంపేర్ చేసుకుంటారు కదా, ఒక్క నిమిషం నేను చూపిస్తాను మేడం. ఇందాక మనం పొడుగ్గా ఉన్న మొగ్గ అన్నాను కదా, ఆ పొడుగ్గా ఉన్న మొగ్గకి పొట్టిగా ఉన్న మొగ్గకి ఏంటి మేడం డిఫరెన్స్ అంటే, ఇగో చూసారా, పొడుగ్గా ఉన్న మొగ్గ ఒక పక్కకి ఒరిగి ఉంది. మీకు చూస్తే కంప్లీట్గా చూస్తే ఏం డిఫరెన్స్ తెలియదు మేడం, అందుకే నేను వివరించి చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఈ 2 ఆకులు కలిసిపోయినాయి. ఇక్కడ చూడండి, ఈ 2 ఆకులు దూరంగా వచ్చి మధ్యలో ఇంకా 3 డాట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇది 9mm సైజ్ మొగ్గ. ఈ నా చేతిలో ఉన్నది వచ్చేసి 8.5 mm సైజ్ మొగ్గ మేడం. 8.5 mm సైజ్ దాని కాస్ట్ 230 కదా మేడం. 9mm సైజ్ కాస్ట్ 240 మేడం. కంపల్సరీ మీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి మేడం, లేకుంటే మేము ఒకదానికి బదులు మరొకటి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఇది 9mm మొగ్గ మేడం. 9mm మొగ్గ 240 రూపీస్ మేడం. 240 రూపీస్ 9mm మొగ్గ. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం, ఇది మొగ్గలు చాలా క్యూట్గా ఉన్నాయి మేడం. రెగ్యులర్గా మనము బాల్స్ చూస్తూ ఉంటాము, బట్ దిస్ ఈజ్ వెరీ యూనిక్ స్ట్రక్చర్ అనమాట. చాలా యూనిక్గా ఉంది. దీని డిజైన్ కూడా అంతా కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట మేడం. నెక్స్ట్ మొగ్గల్లోనే ఇంకొక 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ మొగ్గలు కంప్లీట్ చేసేసిన తర్వాత మనం బాల్స్కి వెళ్దాం. ఇదిగోండి మేడం, ఇవి మనం కలసం మొగ్గలు మేడం. మనం చూస్తూ ఉంటాం కదా కలసం మొగ్గలు. ఇదిగోండి మేడం, మనం రెగ్యులర్గా కలసం స్వామికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసుకునేటప్పుడు కలసం పెట్టి పైన కొబ్బరికాయ పెట్టి చుట్టూతో తమలపాకులు పెట్టి చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది మేడం కలసం మొగ్గలు.
ఇది వచ్చేసరికి 285 రూపీస్ ఒక పీస్ మేడం. ఒక పీస్ కాస్ట్ వచ్చేసరికి 285 రూపాయలండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. 285 రూపాయలు ఒక పీసు కాస్ట్. ఈ కమలం మొగ్గ సైజ్ వచ్చేసి 11 mm మేడం. 11 mm సైజు, 1 పీస్ సైజు 11 mm. 1 పీస్ కాస్ట్ కూడా 285 రూపీస్. ఇంకొక మొగ్గలు చూస్తున్నాము. ఇది ఎట్లా ఉందంటే మేడం, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది మేడం. కొబ్బరి చెట్లో కొబ్బరి పువ్వులు ఉంటాయి తెలుసు కదా మేడం, కొబ్బరి పువ్వు అంటాము. కొబ్బరి పువ్వు లానే ఉంది మేడం. చూడండి ఇది ఎలా ఉందో, ఒక రెక్కలో ఇంకో రెక్క, ఒక రెక్కలో ఇంకో రెక్క అట్లా వచ్చిందనమాట మేడం. ఇది వచ్చేసరికి 225 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ పడుతుంది మేడం. 225 రూపీస్. దీనికి నేను సైజ్ ఏం చెప్పట్లేదు. ఇది మీకు 9 mm 8 mm సైజ్ వరకు వస్తుంది. ఎందుకు సైజ్ చెప్పలేదు మేడం అంటే, సైజ్ అనేది నేను ఇట్లా మెజర్ చేయాలి మేడం. ఇట్లా మెజర్ చేసినప్పుడు ఎక్కువ సైజ్ వస్తుంది, కానీ చూసేటప్పుడు కొంచెం తక్కువ సైజ్ ఉంటుంది. సో అందుకే నేను సైజ్ మెజర్ చేయలేదు. ఓకే, 225 రూపీస్ 1 పీస్ కాస్ట్ మేడం. కొబ్బరి పువ్వు లెక్క ఉంది ఇది. చూస్తున్నారు కదా మేడం, 225 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ 225 రూపీస్ పడుతుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం పెద్ద బాల్స్కి మధ్యలో వేసుకోవడానికి అవకాశం ఉంటాయి మేడం. ఇప్పుడు మేడం అన్ని పెద్ద బాల్సే వాడడం కదా, చిన్న బాల్స్ కూడా వాడుకుంటాం కదా, దానికోసం కూడా చూపెట్టండి మేడం అంటే, ఇదిగోండి మేడం సేమ్ చిన్న బాల్స్కి ఇది ట్విస్టెడ్ మొగ్గల్లాగా వచ్చింది మేడం. నేను మీకు ఇది డిస్క్రిప్షన్ క్లియర్గా చెప్తాను మేడం. ఇగో చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మీకు ఒక లీఫ్ కనిపించింది కదా మేడం ఇక్కడ, ఒక నిమిషం. ఓకే, ఈ లీఫ్ పక్కన ట్విస్ట్ వచ్చింది మేడం. ఒక సైడ్ ఏమో టువర్డ్స్ డౌన్ టు అప్ లీఫ్, మళ్ళీ అప్ టు డౌన్. ఓకే, ట్విస్ట్ లాంటి తీగ, రాధా మనోహరం తీగలు ఎలాగ అల్లుకుంటాయో అలాగ అల్లుకున్నాయి మేడం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ మళ్ళీ లీఫ్, మళ్ళీ ఇక్కడ తీగ లతలు, మళ్ళీ ఇక్కడ తీగ, అట్లా మీకు బాల్ మొత్తము కూడా చుట్టూరా లతలు ఉన్నాయి మేడం. లతలు ఆకులు అనమాట. దీని సైజ్ చెప్తాను మేడం. దీని సైజ్ వచ్చేసరికి 8 mm మేడం. 8 mm దీని సైజు చూస్తున్నారు కదా మేడం, 8 mm దీని సైజ్ అనమాట. స్క్రీన్ షాట్స్ కూడా క్లియర్గా తీసుకోండి మేడం. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. చెప్పాను కదా మేడం, ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, కొన్ని ఎక్కువ రేట్ ఉన్నాయి, కొన్ని తక్కువ రేట్ ఉన్నాయి, కొన్ని లైట్ వెయిట్లో కూడా వచ్చినాయి మేడం. కంప్లీట్గా 92.5 సిల్వరు. సో లైట్ వెయిట్లో వచ్చినప్పుడు మీకు కాస్ట్ తగ్గుతుంది. అదే కాస్ట్ నేను మెన్షన్ చేసి చెప్తున్నాను మేడం. ఓకే అండి, ఇది కూడా చాలా బాగుంది మేడం, వెరైటీగా ఉందన్నమాట మేడం. నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు, ఒకటే ప్యాటర్న్ చూపిస్తున్నా మేడం. ఇదిగోండి, నెక్స్ట్ బాల్స్ ప్యాటర్న్కి వచ్చేసాను. ఇంకా నేను బాల్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మేడం. ఇవ్వండి 1 పీస్ 190 రూపీస్ మేడం. ఒక ఫ్లవరు మధ్యలో గీత, ఒక ఫ్లవరు మధ్యలో గీత, ఒక ఫ్లవరు మధ్యలో గీత, ఇట్లా వస్తూ వెళ్తూ ఉంటాయి మేడం. కంప్లీట్గా సెట్ అంతా కూడా ఆల్మోస్ట్ 4 to 5 ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ అండి. సైజ్ వచ్చేసి 9 mm మేడం. 9 mm సైజు. 1 పీస్ కాస్ట్ 190 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. కాస్ట్ కనిపించేటట్టు పెడతాను మేడం, చూడండి. ఓకే మేడం, ఇది 9 mm సైజు. 9 mm సైజులోనే నేను ఇంకో డిజైన్ కూడా చూపిస్తున్నాను మేడం. ఇది చూడండి, ఇది ఎలా వచ్చిందంటే మధ్యలో ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది మేడం. చిన్న బుడపలు బాల్ లాగా ఉంది మేడం. మేడం మధ్యలో చిన్న బాల్స్ ఉన్నాయి. దీన్ని ఇలా రోల్ చేసిన చూడండి. రోల్ చేసినప్పుడు మీకు చిన్న గీతలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ. ఇదంతా కూడా పైన క్యాప్ లైక్ స్ట్రక్చర్ లాగా వచ్చి అలా వచ్చిందనమాట. అంటే మధ్యలో మీకు బాల్ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ చుట్టూతా అంతా కూడా చిన్న గీతలు కనిపిస్తాయి. 1 పీస్ కాస్ట్ వచ్చేసరికి 195 రూపీస్ అండి. ఐటమ్ చూపిస్తున్నా మేడం. 1 పీస్ కాస్ట్ 195 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకో స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం, నెక్స్ట్ చూపిస్తున్నా మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పటి వరకు చూడలేదు మేడం మనం ఈ డిజైన్. ఇది ఎలా ఉందో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక ప్లస్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంది మేడం. ఇంటూ కానీ ప్లస్ లాగా స్ట్రక్చర్ ఉంది. దానికి మళ్ళీ మొగ్గలుగా ఉందన్నమాట. కంప్లీట్గా మీకు స్ట్రక్చర్ అంతా కూడా ఇట్లానే ప్లస్ మొగ్గలు లాగా వస్తుంది. మీకు మొత్తం బాల్ అంతా కూడా, బాల్ ఎటువైపు చూసినా మీకు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా ప్లస్లు గీతలు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి మేడం. ఒక పీస్ కాస్ట్ వచ్చేసరికి 225 రూపాయలు మేడం. 225 రూపీస్ 1 పీస్ కాస్ట్. ఓకే, సైజ్ వచ్చేసి 9.5 mm మేడం.
9.5 mm సైజ్ వస్తుంది. 225 రూపీస్ పీస్ కాస్ట్ అండి. ఓకే మేడం, నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం. మేడం మీరు కంపల్సరీ బాల్స్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఏమవుతుంది అంటే స్క్రీన్ షాట్ సరిగ్గా నీట్గా తీసుకోకపోతే మళ్ళీ మేము వేసేది ఒకటి మీరు తీసుకునేది ఒకటి అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే చెప్తున్నా మేడం. ఇదిగోండి మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం 10 mm సైజులో 170 రూపీస్ బాల్ వచ్చింది మేడం, లైట్ వెయిట్లో. ఇదిగోండి మేడం 10 mm సైజులో వస్తుంది. ఇది చూడండి ట్విస్టెడ్ ఉంటుంది, దానికి పైన డిజైన్ చెక్కేసాం మేడం. ఇది కంప్లీట్గా మీకు డిజైన్ అంతా చెక్ ఉంటుంది మేడం. బ్యాక్గ్రౌండ్ మేము పెట్టి చూపిస్తాను చూడండి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా మేడం. 170 రూపీస్ 1 పీస్ మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం. ఇదిగోండి మేడం, ఇది కూడా సేమ్ 190 రూపీసే ఉంది. 190 రూపీస్ 9 mm సైజ్ మేడం. ఇది 9 mm సైజులో 190 రూపీస్. ఫ్లవరు గీత స్ట్రక్చర్ మేడం. ఇది చాలా నీట్గా కనిపిస్తుంది. మ్యాక్సిమమ్ ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి మేడం. 9 mm ఉంటుంది, 9.5 mm ఉంటుంది, ఇట్లా అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి మేడం. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, ఇప్పుడు నేను చూపించిన సేమ్ డిజైన్లో పెద్ద సైజ్ చూద్దాం మేడం. ఇదే ఇందాక చూపించాం కదా ఒక ఫ్లవరు దాని పక్కన గీత వస్తుంది మేడం అని, సో అదే సేమ్ డిజైన్ మేడం. 370 రూపీస్ పడుతుంది పీస్ కాస్ట్. సైజ్ వచ్చేసి 13.5 mm మేడం. ఒక పీస్ కాస్ట్ ఏమో 370 రూపీస్ అండి. ఈ బీడ్ సైజ్ వచ్చేసి 13.5 mm సైజ్ మేడం. చూడండి ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలా చూడండి మేడం, ఫ్లవర్కి హోల్ ఉంది కదా, ఇవి పక్కన పెడతాను. చూడండి మేడం, ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్కి పక్కన కూడా మీకు క్యాప్స్ లాగా కనిపిస్తున్నాయి. హోల్కి పైన క్యాప్ లాగా కనిపిస్తున్నాయి. ఒక ఫ్లవరు దాని చుట్టూ గీత, ఫ్లవరు గీత, ఫ్లవరు గీత ఉంటుంది మేడం. కంటిన్యూస్గా ఇదే రన్ అవుతూ ఉంటుంది. కంప్లీట్గా బాల్ అంతా కూడా మీకు ఎక్కడ గ్యాప్ అనేది కనిపించదు మేడం. 13.5 mm సైజ్ అండి. 1 పీస్ కాస్ట్ 370 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం. 340 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ వస్తుంది. 340 రూపీస్ 13 mm సైజ్ వస్తుంది మేడం. ఇదైతే చాలా రిచ్గా ఉంటుంది. మనం స్ట్రక్చర్ డిజైన్ చేసుకునేటప్పుడు మేడం ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ బాల్కి ఇట్లా బోత్ సైడ్స్, ఇటు సైడ్ ఈ లీవ్స్ ఇట్లా పెట్టుకుంటే చాలా నీట్గా లుక్ వస్తాయి అన్నమాట. లీఫ్, పెద్ద లీఫ్, దాని తర్వాత లీఫ్, దాని తర్వాత లీఫ్, అట్లా పెట్టుకుంటే మీకు స్ట్రక్చర్ అనేది చాలా నీట్గా డిజైన్ అవుతూ ఉంటుంది. 1 పీస్ కాస్ట్ 340 రూపీస్ అండి. 340 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్. 13 mm సైజ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. బాల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బాగా మూమెంట్ ఉంది మేడం. ఇది ఫాస్ట్ మూవింగ్, చాలా బాగా వెళ్తుంది ఇది. ఎందుకంటే ఇది మిడిల్లో, ఇది ఇంతకుముందు చూపించిన ఫ్లవర్ లైక్ స్ట్రక్చర్, మధ్యలో గీత వచ్చేది. ఇవి మిడిల్లో వేసుకుని సైడ్కి మన ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఓకే మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం. నెక్స్ట్ వచ్చేసి 10 mm సైజులో చూద్దాము. ఇదిగోండి మేడం 10 mm సైజులో ఈ ఫ్లవరు గీత స్ట్రక్చర్ వస్తుంది. 170 రూపీస్ 1 పీస్. ఇది చూపించేసాను మేడం ఆల్రెడీ. ఓకే మేడం. నెక్స్ట్ ఇది కొద్దిగా చూడండి మేడం, నేను ఇట్లా పట్టుకుని చూపిస్తున్నాను చూడండి. 1 పీస్ కాస్ట్ 280 రూపీస్ అండి. 1 పీస్ కాస్ట్ 280 రూపీస్. ఇగో చూడండి, ఇలా చూస్తున్నారు కదా, నేను ఇలా పట్టుకున్నప్పుడు గుమ్మడికాయ ఎలా ఉంటుంది మేడం, ఇలా ఉబ్బెత్తుగా వస్తుంది కదా, అట్లా వచ్చిందనమాట. గుమ్మడికాయ లానే ఉంది అచ్చంగా. గీతలు ఒక్కొక్కసారి ఒక గీత, దాని పక్కనే 4 బొడిపలతో ఉన్న గీతలు, అంటే ఒక్కొక్క గీతకి చిన్న చిన్న బాల్స్ లాగా ఎండప్ చేశారనమాట. సో 280 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ అండి. చాలా బాగుంటుంది ఐటమ్ కూడా. ఇవన్నీ 92.5 సిల్వర్ మేడం. మేడం నెక్స్ట్ గుమ్మడికాయ లాంటి డిజైనే కాకుంటే ఏంటంటే ఇందాకదేమో మనకి ఎడ్జెస్ కొనతేలి వచ్చినాయి కదా చక్కగా ఇలాగా, ఇక్కడ వచ్చేసరికి ఫ్లాట్ అండ్ సర్ఫేస్ లాగా వచ్చిందనమాట మేడం. ఓకే, చాలా బాగున్నాయి మేడం. ఈరోజు చూపిస్తున్న ప్రతి ఐటమ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది.
ఓకే మేడం, నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ట్విస్టెడ్ బాల్స్ మేడం. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ట్విస్టెడ్ బాల్స్. ఇదిగోండి మేడం, 1 పీస్ 175 రూపీస్ అండి. ట్విస్ట్ ఉంటుంది, బాల్ ఇలా ట్విస్ట్ చేసినట్టు కనిపిస్తుంది, బట్ లుక్కి సూపర్గా ఉంటుంది మేడం. లుక్ మనం రీసెంట్గా సీజెడ్ డ్రాప్స్ అప్లోడ్ చేసాము, వాటి మధ్యలో ఇవి వేసుకుంటే అద్దరిపోతుంది మేడం. అసలు చాలా బాగుంటుంది. రియల్ సీజెడ్ డ్రాప్స్కి ఇవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము కూడా ఒకటి యాడ్ చేసి మీకు పిక్ షేర్ చేస్తాం మేడం, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇదిగోండి, ఇది వచ్చేసరికి సిలిండ్రికల్ అనమాట. సిలిండ్రికల్ డబ్బా సాల్ లాగా ఉంటుంది మేడం. 280 రూపీస్ 1 పీస్ కాస్ట్ అండి. సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. షేప్ కూడా మీకు చక్కగా గొట్టంలాగా ఉంటుంది. పైనంతా మనకు మొక్కజొన్న కంకులు వచ్చినట్టు ఎలా ఉన్నాయి చూసారా. బోత్ సైడ్స్ ఏమో గీతలు, దానికి చుట్టూరా మళ్ళీ మీకు డిజైన్ చాలా బాగుంది మేడం. 1 పీస్ కాస్ట్ 280 రూపీస్ అండి. మేడం నెక్స్ట్ బిందెలు చూద్దాం మేడం. మనం ఇగోండి నించోబెట్టిన బిందె చూపిస్తున్నాను చూడండి. కొంచెం క్రాస్గా పెడతాం మేడం. చూడండి ఇగోండి, ఒకవైపు ఫ్లాట్ అండ్ సర్ఫేస్ ఉంది, ఇంకొక వైపు కొనదేలిన ఎడ్జ్కి ఫ్లాట్ అండ్ సర్ఫేస్. ఇటు కూడా ఫ్లాటే మేడం, ఇటైనా ఫ్లాటే, ఇట్లయినా ఫ్లాట్గానే ఉంది సర్ఫేస్. కాకపోతే ఏంటంటే ఒకవైపు ఎక్కువ వైశాల్యం ఉంది, ఇంకొక వైపు తక్కువ వైశాల్యం ఉంది. సో ఒక పీసు కాస్ట్ వచ్చేసరికి 320 రూపీస్ అండి. చాలా నీట్గా ఉంటుంది. యూనిక్గా ఉంటుంది మేడం. పీస్ కూడా మీకు చాలా యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాం రండి. 12mm సైజు. అయితే ఇది 12mm సైజ్ అయినప్పటికీ కూడా మీకు పెద్దగా కనిపించదు మేడం. ఇగో చూడండి మేడం, ఇది 12mm సైజ్ అని చెప్పాను కదా, ఇది 13mm సైజు. మీకు చూసారా మేడం, ఇదిగోండి ఇక్కడ పెడతాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ 12mm సైజు మేడం, ఇది 13mm సైజు. ఇదేమో 13mm అన్నారు, ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇది 12mm ఇంత చిన్నగా ఎందుకు కనిపిస్తుంది మేడం అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రమే మీకు ఉబ్బెత్తుగా సర్ఫేస్ వచ్చి దాని చుట్టూరా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఫ్లవర్స్ కార్వింగ్ వచ్చిందనమాట. బోత్ సైడ్స్ మీకు లోపలికి వెళ్ళి చిన్నగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే బండి చక్రం లాగా ఉంది మేడం. ఎద్దుల బండికి చక్రం ఉంటుంది కదా, అలాంటి చక్రం లాగా ఉందన్నమాట. సో దానివల్ల మీకు ఏమైందంటే వెయిట్ తక్కువ వచ్చి సైజు పెద్దగానే వచ్చింది. వెయిట్ కాస్ట్ వచ్చేసరికి 275 రూపీస్ మేడం. 275 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నీట్గా ఉంటుంది మేడం మొత్తం కూడా ఐటము. నేను ఒకసారి మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి. ఇగో చూడండి, బండి చక్రం అన్నా కదా మేడం, ఇగో చూడండి, మీకు అర్థం అవుతుంది కదా. నించోబెట్టా మేడం, నించోట్లేదు, వెళ్ళిపోతుంది ఇది. ఒక్క నిమిషం మేడం చూపిస్తా. ఇదిగోండి, ఒక పక్కకు ఒరుగుతుంది కదా. ఓకే, 1 పీస్ కాస్ట్ వచ్చేసి 275 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. మేడం నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్స్ మేడం. ఒక బాల్ మీద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ చూడండి మేడం, నా చేతిలో కంటే ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో అందుకే డిజైన్ క్లియర్గా కనిపిస్తుందని ఇక్కడే పెడుతున్నా. ఒక ఫ్లవర్ వచ్చింది మేడం. నెక్స్ట్ ఫ్లవర్ పక్కన ఒక చిన్న ఆకు, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ ఆకు. మొత్తం ఓన్లీ 2 ఫ్లవర్స్, రెండు ఫ్లవర్స్, 2 ఆకులు మాత్రమే వస్తాయి. 1 పీస్ కాస్ట్ వచ్చేసరికి 180 రూపీస్ అండి. 9mm సైజ్ వస్తుంది. 1 పీస్ కాస్ట్ 180 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నాం స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం, ఇదండి ఈరోజు కలెక్షన్. కంప్లీట్గా సిల్వర్ కలెక్షన్. సిల్వర్ బాల్స్ అనమాట. అన్ని సైజెస్ చూపించాము. లీఫ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా చూపించాము. ఇలా అన్ని రకాలు ఉన్నాయి. ఏది కావాలంటే అది వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్ మేడం.